తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శివకామేశ్వరి గారు, భోగి, సంక్రాంతి, కనుమ వస్తుంది కదండి. దాని గురించి మీరు ఏ విధంగా ఏ విషయాలు చెప్తారు చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. భోగి మరియు మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. 3 పండుగల యొక్క విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భోగి. సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ. అవునండి, అన్ని పండుగల్లోకి పెద్ద పండుగ అంటారు సంక్రాంతి. అవునండి. ఎందుకు పెద్ద పండగ అంటే చూడండి, సంక్రాంతి నాడు పండగ వాతావరణంతో పాటు పెద్దలకు బియ్యం ఇస్తూ ఉంటారు, అలాగే దానాలు చేస్తూ ఉంటారు. ఇలా చాలా రకాలుగా సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటారు. ఆ తర్వాత భోగి రోజు, ఈ ధనుర్మాసం చివరి రోజు గోదా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ తిరుప్పావై చదివి ముగ్గులు వేసి అవన్నీ అసలు చాలా హడావిడిగా ఉంటుంది. ముందు ముగ్గులు 30 రోజులు చాలా హడావిడిగా ఉంటుంది, గొబ్బెమ్మలు చాలా హడావిడిగా ఉంటుంది. ఇక భోగి రోజు అప్పుడే రైతులకి కొత్తగా పంట వచ్చే దినాలు ఇవన్నీ కూడా. భోగి రోజు ప్రత్యేకంగా చాలా విశేషమైనది స్నానం. తెల్లవారుజామునే లేవడము, నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం చాలా ముఖ్యము. ఆ తర్వాత భోగి మంట కూడా చాలా విశేషం కదండి. అసలు భోగి మంట ఎలా వచ్చిందండి అంటే చూడండి, ఏదైనా ఉంటే పీడ విరగడవ్వాలి అనుకుంటూ ఉంటాం. అవునండి, భోగి పీడ అంటూ ఉంటారు. భోగి పీడ అంటూ ఉంటారు. దానికి సంకేతంగానే ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ తెచ్చేసి బయట యజ్ఞంలో వేసేస్తూ ఉంటారు. అంతా కూడా అగ్నిహోత్ర కార్యం. పైగా చలికాలం ఇల్లు కూడా శుభ్రపడద్ది. ఇల్లు కూడా పాత వస్తువులు దాచి ఇంట్లో అంతా చెత్త పెరిగిపోతూ ఉంటుంది కదండి. ఒక సంక్రాంతికి అన్ని చూడండి, మా ఊర్లలో అయితే అమ్మా పైన అటక మీద ఇంత ఇత్తడి సామాన్లు ఉంటే అన్ని సంక్రాంతికి తీసుకోయించి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి బోర్లు ఇస్తూ ఉంటారు. అంటే అదొక ఆనవాయితీగా వచ్చేసింది. సంక్రాంతి వచ్చింది, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు కూడా కళకళలు ఆడుతూ ఉంటుంది. ఎక్కడ ఇంత బూజు కూడా లేకుండా, దుమ్ము లేకుండా కళకళలు ఆడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, భోగి మంట అనగానే లోపల ఏదో ఒక సామాన్ తెచ్చి అగ్నిలో వేసి, మా నాయనమ్మలు చిన్నప్పుడు పీడ విరగడైందనేవారు. అంటే ఆ భోగి పీడ. ఈ పీడ అంటే ఏంటి, అసలు ఈ భోగి మంట ఎందుకు? లలితా సహస్రనామంలో మనం ఒక నామం చెప్పుకుంటాం, చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జిత. అంటే అగ్నిలోంచి అమ్మ పుట్టాలి. నీలో ఉండేటటువంటి చెత్త, చెడు ఆలోచనలన్నీ కూడా చిదగ్ని ఆలోచనలనే మంటలో వేసేస్తూ ఉంటే అమ్మ ఉద్భవిస్తుంది అని చెప్పడానికి సంకేతమే భోగి. కనీసం ఆ భోగి రోజు ఆ మంట చూసైనా, ఎలా అయితే ఇంట్లో ఉండే పాత సామాన్లు అక్కర్లేనివి అన్నీ వేసి తగలబెట్టేస్తామో, మనలో ఉండే అక్కర్లేని ఆశలు, అక్కర్లేని ఆలోచనలు, అక్కర్లేని వేదనలు ఇవన్నీ కూడా అందులో వేస్తే పీడ విరగనట్టే కదా. అటు ఇల్లు శుభ్రపడుతుంది, ఇటు మనస్సు, దేహము శుభ్రపడుతుంది, లోపల మనస్సు కూడా శుభ్రం అవుతూ ఉంటుంది. అందుకే పొద్దున్నే స్నానం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయడము, అలాగే నువ్వుల నూనె ప్రాధాన్యత ఇస్తారండి. పైగా చలికాలం ఒళ్ళు బిగుసుకుపోయి ఉంటుంది. ఇక్కడి నుంచి పొద్దు నిలబడుతుందండి. సూర్యుడు కొంచెం దగ్గరగా వస్తాడు కదా, అక్కడి నుంచి కొంచెం 8 దాకా చలిగా, తర్వాత నుంచి చాలా ఎండ సుర్రమంటూ ఉంటుంది. అంటే భోగి రోజు నువ్వుల పిండి కూడా ఒళ్ళంతా రుద్దుకుని స్నానం చేస్తూ ఉంటాం. సబ్బులో పనిచేస్తుందండి. అంటే నువ్వుల పిండి అంటారు, తెలగపిండి అంటాం కదా మనం. తెలగపిండిని రాసుకుని చక్కగా ఒళ్ళంతా రాసుకుని. అలా తెలియదండి, శనగపిండి అవి వాడుతూ. లేదు, నువ్వుల పిండి కూడా పెసలు మరపట్టించి చేయిస్తాము. కానీ ప్రత్యేకంగా చూడండి, సంక్రాంతి పండక్కి నువ్వులు ఎక్కువ వాడతారు. అవునండి, నువ్వులు ఎక్కువ వాడతారు, పంచుతారు. పుష్యమాసం అంటే పుష్యమి నక్షత్రం శనీశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం. అవునండి, ఆ మాసంలో చివరి రోజు. దీనివల్ల ఈ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఆ తెలగపిండిని ఒళ్ళంతా పెట్టి సబ్బులాగా రుద్ది స్నానం చేస్తారు. ఆ శరీర పీడలు, శరీర బాధలు, ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా ఈ చలికి సంబంధించినవి పోతాయి. ఎందుకంటే నువ్వులు వేడి చేస్తాయి కదండి. అవునండి, అప్పటిదాకా చల్లదనంలో ఉండి శరీరం కూడా బిగుసుకుపోయి ఉంటుంది, చల్లదనంలో ఉంటుంది. వచ్చే కాలానికి చలి మీద వేడి, మాఘమాసం అంతా ఎండలు కదా, ఆ కాలానికి మన శరీరాన్ని సన్నద్ధత చేస్తుంది అన్నమాట
అందుకని ఈ నువ్వుల పిండితోటి రుద్దుకుని స్నానం కూడా చేస్తారండి. తెలగపిండి రుద్దుతారు. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనవి, ఖచ్చితంగా 3 రోజులు కొత్త బట్టలు ధరిస్తారు. ఎందుకంటే పీడ సంక్రాంతికి కొత్త బట్టలు ధరించాలని చెప్తూ ఉంటారు. ఇంకా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది భోగిపళ్ళు. భోగిపళ్ళు మధ్యాహ్నం కూడా కొత్త బియ్యంతో పరవాన్నం వండి పెడుతూ ఉంటారు. భోగినాడు కొత్త బియ్యంతో పరవాన్నం వండి పొంగలి పొంగిస్తూ ఉంటారు, పాలు పొంగిస్తూ ఉంటారు భోగినాడు. చూడండి భోగి కుండలను వేస్తారు కూడా, అలా పొంగినట్టుగా ఉంటాయి, పొంగుతున్నట్టుగా ఉంటాయి. ఆ పొయ్యి పెట్టి చెరుకు గడతో తిప్పి పరవాన్నం వండుతూ ఉంటారు. అది సాంప్రదాయం. అంటే ఆంధ్రాలో ఎక్కువ ఉంటుందండి, ఇది ఉంటుంది. ఆంధ్రాలో ఎక్కువ పొంగల్ చేస్తారు కొత్త బియ్యంతో. తర్వాత సాయంత్రం భోగిపళ్ళు పిల్లలందరికీ చంటి పిల్లలందరికీ భోగిపళ్ళు. నాకేంటంటే మాది ఆంధ్ర ప్రాంతమే కాబట్టి ఇదంతా బాగా తెలుసు అనమాట. ఆంధ్ర ప్రాంతమే కాబట్టి తణుకు, అమలాపురం, గోదావరి జిల్లాల్లో బాగా ఎక్కువ ఉంటుందండి. సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగ. విజయవాడలో కూడా బాగుంటుంది. ఈ హరిదాసులు, గంగిరెద్దులు అసలు చాలా విశేషంగా చాలా చాలా కళకళలాడిపోతూ ఉంటాయి. ఏ వీధిలో చూడండి ముగ్గులే ఉంటాయి. ఆ పక్క వాళ్ళు ఏం ముగ్గు పెట్టారు, మనం అంతకన్నా పెద్ద ముగ్గు పెట్టాలి, రంగులు ఎక్కువగా వేయాలి. ఇదే చాలా చాలా కళకళలాడుతుంది. తిరుగుతాం ఎవరు ముగ్గు బాగుంది. మా ఊర్లోనండి అసలు ఊరంతా అసలు ముగ్గుల పోటీలు మొత్తం ఆ చివరి నుంచి మొదలుపెట్టి ఆ చివరి దాకా ఊరంతా కూడా, అంటే రోడ్లన్నీ ముగ్గులతో నిండిపోతాయి. పండగకి అందరూ వెళతారు, అందరూ మొత్తం వచ్చిన వాళ్ళందరూ పాల్గొంటారు. పేడ కళ్ళాపు చల్లి పచ్చటి వాకిళ్ళు తెల్లటి ముగ్గులు రంగురంగులు. ఈ ముగ్గులు కూడా చూడండి దేనికి సంకేతం అంటే, చుక్కలు పెడతారు ఆకాశంలో, నక్షత్రాలు, వాటిని కలుపుకుంటూ వెళితే ఆ పాలపుంతని కలుపుకుంటూ ఆ చుక్కలన్నిటినీ కలిపి ఒక అందమైన పాలపుంతలాగా ముగ్గుని తెల్లగా తయారు చేస్తారు. అంటే ఇవన్నీ కూడా మన ధర్మానికి సంబంధించినవేనండి. ధర్మానికి సంబంధించినవి. నెల ముగ్గులు వేస్తూ ఉంటే మధ్యలో చందమామని వేస్తాం. అందుకే సాయంత్రం వాకిలు ఊడ్చి నీళ్లు చల్లి సంది ముగ్గేసేవాళ్ళు కంపల్సరీ. అంటే సంక్రాంతి అని కాదు, 365 రోజులు వేసేవారు. అప్పుడు చందమామ ఎక్కువ వేసేవారు. ప్రత్యేకంగా ఈ ధనుర్మాసం ముగ్గుల్లో మధ్యలో చందమామ ఉంటాడు. ఎక్కడా కూడా చూడండి ఇలా 4 గీతలు గీస్తారు. ఎక్కడా కూడా ఇవి ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఉండవు. ఈ 4 ద్వారాలు అనమాట. ఈ 4 ద్వారాలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ద్వారాలు. ఒక రోజు తీస్తాం, ఒక రోజు మోస్తాం. అవును, ఇవన్నీ ఒక రోజు లాగుతాం, బయటికి సంక్రాంతి రోజేమో ఇంట్లోకి లాగుతాం, కనుమనాడేమో బయటికి పంపిస్తాం. అంటే ఇదంతా కూడా సాంప్రదాయం. ఏంటి అంటే అన్నీ మన గురించే. క్రాంతి అంటే కొత్తదనం. అందుకే ఆ కొత్తదనం ఎలా ఉంటుంది చూడండి. ధాన్యం, కొత్తల్లుళ్ళు. మొదటి పండుగ సంక్రాంతికి కొత్తల్లుళ్ళని పిలుస్తారు, అందరినీ పిలుస్తారు. కొత్తల్లుళ్ళని ప్రత్యేకంగా గోదావరి జిల్లా చూడండి 50 రకాల వంటలు, 60 రకాల వంటలు చేసి పెడుతూ ఉంటారు. అంటే ఇదంతా ఏంటంటే సంక్రాంతి అంటేనే సంతోషమైనటువంటి పండగ. ఆడపిల్లలు ఇంటికి వస్తారు, అల్లుళ్ళు, మనవాళ్ళు, ఆ బంధుమిత్రులు. దక్షిణాయనంలో వచ్చే పండుగలన్నీ కూడా ఉపాసనా సంబంధమైన పండుగలు. వినాయక చవితి తీసుకోండి, శరన్నవరాత్రులు తీసుకోండి, శ్రావణ మాసం, అన్ని పూజల పండుగలు. సంక్రాంతి పండుగ అలా ఉండదు. చాలా సంతోషంగా ఏమో వండుకున్నావా, తిన్నావా, ఇట్లా బొమ్మల కొలువులు చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు కదండి. దేవతలందరూ కూడా నిద్ర మేల్కొన్నటువంటి కాలాన్ని ఉత్తరాయణం అంటూ ఉంటాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రతిష్టలు, పారాయణలు ఇవన్నీ చాలా శ్రేష్టం. అవునండి. ఒడుగులు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇవన్నీ ఉత్తరాయణంలో ఎక్కువ ఉంటాయి. ఉత్తరాయణాన్ని పుణ్యకాలం. అలాంటి పుణ్యకాలం మకర సంక్రాంతి రోజు మొదలవుతుంది అనమాట. ఇక భోగి రోజు సాయంత్రం భోగిపళ్ళు ఎంత విశేషం అండి. ఇక్కడ చాలా మందికి సందేహం ఏంటి అంటే ఏ వయసు నుంచి పోయాలి? 3వ నెల నుంచి పోయొచ్చండి. 3వ నెల నుంచి పోయొచ్చు. కాకపోతే వాడు మాడు మెత్తగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇలా పోయకుండా చగ నెమ్మదిగా వేసి ఈ యొక్క భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అంటే, పూర్వము బదరీ వనంలో నారాయణుడు శివుడి కోసం తపస్సు చేశాడట. చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమైన తర్వాత దేవతలందరూ కూడా సంతోషపడి ఆయనకి బదరీ ఫలాలతో నారాయణుడికి అభిషేకం చేస్తే ఆయన చంటి పిల్లాడిలాగా మారి ఆ యొక్క బదరీ ఫలాల్ని పడుతున్నప్పుడు చాలా ఆనందపడ్డాడట. దానికి సంకేతంగా ఈ చంటి పిల్లలు నారాయణ స్వరూపులని చెప్పి పోస్తూ ఉంటారు ఈ భోగిపళ్ళు. అలాగే బాలారిష్ట దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయండి. అందుకే 3 నెలల వయసున్న పిల్లల దగ్గర నుంచి
11 వయసున్న పిల్లల దాకా పోయాలి భోగిపళ్ళు. 5 అంటారు కానీ 11 దాకా పోయొచ్చండి. బాల్యమేగా బాల్యం అంటే ఈ బాలారిష్ట దోషాలు 10 ఏళ్ళ దాకా ఉంటాయి, అది పూర్తయ్యేదాకా ఉంటాయి. అందుకని 11 సంవత్సరాల దాకా ఈ భోగిపళ్ళు పోయొచ్చు. పొద్దున్నే సిద్ధం చేసుకోవాలండి. చాలా మంది అప్పటికప్పుడు సిద్ధం చేస్తారు, అలా కాకుండా సూర్యాస్తమయం ముందే పొయ్యాలి. భోగిపళ్ళు తయారు చేయడం కూడా ఉదయమే రేగిపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, రూపాయి కాయిన్స్, అక్షతలు, కొన్నేమో కొంతమంది అక్షతలు వేస్తారు, కొంతమంది వేరు, పూరేకులు కలుపుతారు. బంతిపూలు వేసి ముందు దేవుడి దగ్గర పెట్టుకుని దీపారాధన చేసుకుని చక్కగా చిన్న కృష్ణుడి బొమ్మ ఉంటే దానికి పోసి దగ్గర ఏదైనా నివేదన చేసి ఆ యొక్క భోగిపళ్ళు భగవంతుడి దగ్గర పెట్టినటువంటి భోగిపళ్ళని చక్కగా సాయంత్రము సూర్యాస్తమయానికి ముందే పూర్తయిపోవాలి. అంటే 3:30 ప్రాంతంలో మొదలు పెడితే అయిపోవాలండి, పోసేయాలి. రాత్రి దాకా దీన్ని సాగదీస్తారు, లేదు సూర్యాస్తమయానికి పూర్తయిపోవాలి. సూర్యాస్తమయం సమయానికి పూర్తయిపోవాలి. అంటే ఆ పిల్లలు చీడపీడలు లేకుండా, బాలారిష్ట దోషాలు లేకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారనమాట భోగిపళ్ళు పోయడం. అతని పేరేంటండి? భోగి అంటే భోగాన్ని ఇచ్చేది. అందరికి కొత్త పంట వచ్చి రైతులకి భోగం. అవునండి. రంగనాయకుడిని పెళ్లి చేసుకుని గోదాదేవికి భోగం. అవునండి. అదంతా భోగానికి సంబంధించింది. ఆ భోగాన్ని పిల్లలకి కూడా చక్కగా దృష్టి తీసిపోయడం వల్ల పిల్లలు కూడా భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి మనకి అంటే చూడండి, చిన్నప్పుడు చెప్పిన శ్లోకాలు, చిన్నప్పుడు నేర్పిన విద్యలు ఎలా అయితే గుర్తుంటాయో, చిన్నప్పుడు మనం చేసేటటువంటి ఈ చిన్న చిన్న పనుల వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అవునా, కరెక్ట్, బాగుంటుందండి, బాగుంటుంది. అందుకని భోగిపళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉన్నవాళ్ళు పోయండి. దీనికి ఆనవాయితీతో సంబంధం ఉండదు, లేదు ఎవరు కావాలంటే వాళ్ళు పోసుకోవచ్చు. వేడుక, అంతే, వేడుక, ఆరోగ్యానికి మంచిది, మంచిది. చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, అబ్బాయికి బాలారిష్ట దోషాలు ఉన్నాయండి అని. ఈ బాలారిష్ట దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా 11 ఏళ్ల లోపు పిల్లలైతే ఖచ్చితంగా భోగిపళ్ళు పోయండి, బాలారిష్ట దోషాలు పోతాయి. అలాగే పిల్లలకి ముందు తల్లి పోయాలండి. ముందు తల్లి చేత దిష్టి తీసి 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తీసి పోసేసి, మళ్ళీ ఆ తర్వాత చంటి పిల్లలు కూర్చోలేని పిల్లలైతే తల్లి ఒళ్ళో కూర్చుని పోస్తారు, కూర్చోబెట్టుకుని నెమ్మదిగా పోస్తారు. ఇది భోగిపళ్ళు పోసేటటువంటి పద్ధతి. దీన్ని కింద పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తొక్కకూడదు. చక్కగా బట్టతో శుభ్రం చేసుకుని తొక్కకూడదండి. పోసిన భోగిపళ్ళు కానీ వేసిన డబ్బులు కానీ తొక్కకూడదు. పూర్వం పిల్లలు ఏరుకునేవాళ్ళు అండి, తినకూడదండి. అదే తినకూడదు కానీ పూర్వం మరి ఆ పైసలు అవన్నీ ఏరేసుకునేవారు. ఈ పళ్ళు రేగి పళ్ళని వేరు ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి ఈ రూపాయి కాయిన్స్ ఎవరికైనా బీద వాళ్ళకి దానం ఇచ్చేయండి. ఒక 50 మంది పోస్తారనుకోండి, చక్కగా పేదవాళ్ళకి వేసేసేయండి. వేసేసి ఈ మాలిన్యాలన్నీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఇది భోగిపళ్ళు చేసుకునేటటువంటి పద్ధతి. ఇక్కడికి తర్వాత పిల్లలకి దిష్టి తీసేస్తారు. ఇక్కడ తోటి భోగి అనే పండగ పూర్తయింది. చంటి పిల్లలు ఉంటే మధ్యాహ్నం నుంచి పండగ, చంటి పిల్లలు లేకపోతే భోజనం వరకు పండగ, కొత్త బట్టలు, ఇది పండగ. సంక్రాంతి విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.